మనందరికీ ఈ 11వ వార్షికోత్సవంలో దేవుడిచ్చే శ్రేష్టమైనటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు, పక్షి రాజు వలె పైకెగరెదరు, అలయక సొమ్మసిల్లక పరిగెత్తెదరు. ఈ 11వ సంవత్సర వార్షికోత్సవంలో దేవుడు మనందరికి ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం. ఎవరి కోసం ఇన్ని దినములు ఎదురు చూసి అలసిపోయావేమో, ఈ దినము నుండి యెహోవా కొరకు నీవు ఎదురు చూసినట్లయితే నూతన బలాన్ని పొందుకుంటావు. అలయక సొమ్మసిల్లక ముందుకు సాగుతావు. నీ పరిస్థితిని బట్టి ఆగిపోతున్నావేమో, ముందుకు సాగలేకపోతున్నావేమో. ఎంతో మంది జీవితాలు ఇక మాకు జీవితమే లేదు, ఇక ఆశ లేదు, ఇక మా జీవితం అంతం అవ్వాలి అనే పరిస్థితుల్లో ఎంతో మంది దినములలో ఉన్నారైతే ఎలాగున్నా, ఏ పరిస్థితిలో ఉండి రాత్రి నీవు ఈ మాటలు వింటున్నా, నీవు ఎదురు చూడవలసింది దేవుని కొరకు. యెహోవా కొరకు ఎదురు చూచువారు అనారోగ్యంగా ఉన్నప్పుడా, అవసరతలో ఉన్నప్పుడా, అన్ని వేళలా, కష్టమైన నష్టమైన, వ్యాధైన బాధైనా, ఇరుకైనా ఇబ్బందైనా, స్థితి ఏదైనా, ప్రాంతం ఏదైనా, మనం ఏం చేయాలి? దేవుని కొరకు ఎదురు చూడాలి. ఒక చక్కటి తీర్మానం ఈ దినమున మీరందరూ తీసుకోగలిగినట్లయితే, బంధువుల కొరకు ఎదురు చూసావేమో, ఉద్యోగం వస్తే చాలిక నా జీవితము బాగుపడుతుందని ఎదురు చూసావేమో, ఇక ఉద్యోగం అయిపోయి రిటైర్డ్ అయిపోతే నా పరిస్థితులన్నీ బాగుపడతాయని దానికోసం ఎదురు చూసావేమో, ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయితే చాలని ఎదురు చూసావేమో. అవన్నీ మంచిది, అవన్నీ తాత్కాలికమైనవి. నిజముగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. నూతన బలం. ఏ బలం తెలుసా? ఆత్మీయ బలం, ఆర్థిక బలం, ఆరోగ్య బలం పొందుకుంటారు, ముందుకే సాగిపోతారు. లాక్డౌన్ లో కొంతమంది ఫోన్ చేసి మాతో మాట్లాడినప్పుడు మాకు చాలా బోర్గా ఉంది అంటే, నిజంగా నేను చెప్పేదాన్ని మాకు టైం సరిపోవట్లేదు. ఇప్పుడు చెప్తున్నా, 24 hours టైం మాకు సరిపోవట్లేదు. అది ఎట్లా గడిచిపోతుందో మాకు తెలియట్లేదు. కూర్చున్నాడంటే బాబు ప్రతి విషయంలో చక్కటి పాటలు పాడే కృపావరాన్ని ఇచ్చాడు. దాదాపు 100 పాటలు రాశాడండి. ఒక అద్భుతమైన రీతిలో ప్రతి అనుభవం, అన్ని పాటలు వాక్యంలో నుండే. కూర్చున్నాడంటే చక్కగా సొంతంగా పాటలు రాసే కృప దేవుడు దయచేశాడు. కారణం ఏంటి తెలుసా? మేము యెహోవా కొరకు ఎదురు చూస్తాం. మనుషులను ఆశ్రయించుట వ్యర్థము. నీకున్న బాధ, అవమానం, సమస్య మనుషులకు చెప్తే నీ ఆపదలను అవమానాలుగా మారుస్తారు. అదే ఆపదలను గురించి ఆశీర్వాదముగా మార్చే దేవునికి విన్నవించుకుంటే నీ ఆపదలన్నీ ఆశీర్వాదముగా మార్చుకొని హక్కున చేర్చుకునే ఆశ్చర్యకరుడైన దేవుని కొరకు నీవు ఎదురు చూడాలి. బయటికి తీసుకెళ్ళి ఒక చక్కటి తీర్మానం. ఊరికి ఎవరు వెళ్ళిపోకూడదు. మేము ఒంటరిగా ఉండి, నా కుటుంబము మేము ముగ్గురిగా ఉండి పరిచర్య స్టార్ట్ చేశాం. ఎంతో మందిని ప్రభువులోకి నడిపించే కృప దేవుడు ఇచ్చాడు. ఈ దినమున నీ పరిస్థితి ఎట్లున్నా, నీకున్న పరిస్థితిని బట్టి ముందుకు సాగలేక ఆగిపోతున్నావేమో, ఆగిపోకుండా ముందుకు సాగాలి అంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. మనుషుల పరిస్థితి కొద్ది మందిది ఎట్లుంటుందంటే, పరిస్థితి చక్కగున్నంత వరకు దేవుని వైపు చూడరు. అన్నీ బాగానే ఉన్నాయి, ముందుకు సాగుతున్నాం అనుకుంటారు. పరిస్థితి తారుమారయ్యాక, ఇక కోలుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు వైపు చూడగలుగుతారు. అలా కాకుండా అన్నీ బాగున్నప్పుడే దేవుణ్ణి స్తుతిస్తే ఎప్పుడూ సంతోషమే. ఒక వ్యక్తి కింద నిలబడి ఉన్నాడట. ఒక 7 floors బిల్డింగ్ కడుతున్నారు. పైనుండి ఒక వ్యక్తి కిందికి రావటానికి లిఫ్ట్ పనిచేయక పైనుండి ఒక 100 రూపీస్ నోట్ కిందికి వేశాడు. చూసుకొని అటు ఇటు చూసి ఆ నోటును జబ్బులో పెట్టుకున్నాడు. తిరిగి 500 నోట్ వేశాడు. అది కానీ అటు ఇటు చూసి ప్యాకెట్లో పెట్టుకున్నాడు. పైన ఉన్న వ్యక్తి పిలుస్తా ఉన్నాడు. ఈ వ్యక్తి పైనుండి పడ్డదే డబ్బులు ఒకసారి
పైకి చూద్దాం అనుకోలేదు. కారణం ఏంటి అంటే డబ్బులు ఎట్లా వచ్చిందో వచ్చింది, కానీ ఆ డబ్బులు నేను తీసుకునేది ఎవరైనా చూస్తున్నారా అని ఇటు అటు చూశాడు, పైకి చూడడం లేదు. ఇక పైన ఉన్న వ్యక్తి డబ్బులు వేయడం స్టార్ట్ చేసి ఇంకా డబ్బులు అయిపోయాయి అతని దగ్గర. పైనుండి ఒక రింగ్ కిందికేసాడట, చేతికున్న ఉంగరం. ఆ దానికైనా చూస్తాడని చక్కగా అటు ఇటు చూసి దాన్ని ప్యాకెట్లో పెట్టుకున్నాడు. ఇక ఆ వ్యక్తి చివరకు ఒక చిన్న రాయి తీసుకొని వేయగానే వెతుకుతున్న ఈ వ్యక్తి తల మీద పడ్డది, తలకు గాయమైంది. అప్పుడు పైకి చూశాడు. గాయమయ్యాక, దెబ్బ తగిలాక ఎక్కడి నుండి వచ్చింది ఇది అబ్బా అని పైకి చూశాడు. ఈ దినం మనం ఎట్లున్నాం? అన్నీ బాగున్నప్పుడు, అంత బాగున్నప్పుడు వారిని వీరిని చూసుకుంటూ ముందుకు సాగుతున్నావేమో. ఈ దినమున నువ్వు చూడవలసింది సర్వకృపానిధి సంపదలుగని సకలము చేయగలిగిన ఆయన వైపు చూడగలగాలి. ఈ ఒక్క పాట అండి, సర్వకృపానిధి సంపదలుగని సకలము చేయగలిగిన నీ వైపు చూస్తున్నా అని ఒంటరి కూర్చొని పాట పాడుతున్నా 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 4 మాటలే పాడుతుంటే దేవుడి మనకి ఈ సంఘాన్ని, ఈ స్థలాన్ని ఇచ్చాడు. అదే రోజు ఈ స్థలాన్ని తీసుకున్నాం. మన దేవుడు సర్వకృపానిధి సంపదలుగని సకలము చేయగలిగిన ఆయన వైపు చూడాలి. అటు ఇటు చూడకుండా దేవుని వైపు చూసి యెహోవా కొరకు ఎదురు చూసినట్లయితే ఇక్కడున్న మీ జీవితంలో ఏ లోటులో ఉన్నా, ఎలాంటి ఆటంకాలలో ఉన్నా ఆటంకాలను ఆశీర్వాదాలుగా మారుస్తాడు. మీ నిందలన్నింటినీ దీవెనలుగా మారుస్తాడు. మీ కన్నీటిని ఎంగలార్పు నాట్యముగా మారుస్తాడు. మీ దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేస్తాడు. మీ నిందలన్నీ తీసివేస్తాడు. సంతోష సమాధానం ఇస్తాడు. సర్వ సమృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు. తీర్మానం చేసుకుందామా? కళ్ళు మూసుకొని తీర్మానం చేసుకుందామా? అప్పుడప్పుడు దేవుని కొరకు ఎదురు చూసి, అప్పుడప్పుడు మనుషుల వైపు చూసావేమో. ఆ వ్యక్తి సహాయం చేస్తే బాగుంటుంది, ఈ వ్యక్తి సహాయం చేస్తే బాగుంటుందని చూసావు. వ్యక్తిని కాక దేవుని శక్తిని ఆశ్రయించాలి నీవు. సర్వలోకనాథుడు, సర్వ సృష్టికర్త, భూమి ఆకాశాలను సృజించిన దేవుడు మన తండ్రి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కానీ యేసుక్రీస్తును నమ్మిన మనకు ఆయన తండ్రి. తండ్రి నీ వైపే చూస్తానయ్యా. అన్ని వేళలా నీవు సెటిల్ చేసుకోగలిగినవి నీవు చేసుకుంటూ, శక్తికి మించిన ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుని వైపు చూడడం అంటే ఆ రాయి తల మీద పడ్డప్పుడు ఆ వ్యక్తి తలెత్తి చూసినట్టుగా నీవు ఉన్నావని గ్రహించి చిన్న ఆశీర్వాదమైన, పెద్ద ఆశీర్వాదమైన, అవసరమైనా అక్కరైనా ఆపదైనా దేవా నీ వైపే చూస్తానయ్యా. తీర్మానం చేసుకుందాం. ఇక్కడున్న ఎవరిని దేవుడు వట్టి చేతులతో పంపించడు. మరి లివింగ్స్టన్ సాక్ష్యం చెప్పాడు. ఏప్రిల్ 28 ప్రభువు సన్నిధికి వచ్చాడు. నిరాశలో నిస్పృహలో వచ్చాడు. జీవితమే లేదనుకున్నాడు, అంతా అయిపోయిందనుకున్నాడు. అలాంటి అనుభవంలో ఉండి రాత్రి మాటలు వింటున్నావేమో. అయిపోయిందని నీవు అనుకుంటున్నావు. దేవుడి దినము నుండి ఆరంభిస్తున్నాడు. దీవెనల వర్షము కురిపిస్తున్నాడు. ఆయన స్టార్ట్ చేశాడు ఈ దినమున నీ జీవితాన్ని నూతన ఆశీర్వాదాలతో. అయితే దేవుని కొరకు ఎదురు చూడు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన నా ప్రియ పరలోకపు తండ్రి, మేమందరము ప్రభువా మీ కొరకు ఎదురు చూస్తామని తీర్మానం చేసుకుంటున్నామయ్యా. అట్టి తీర్మానము చేసుకున్న ప్రతి ఒక్కరిని నూతన బలముతో నింపి దీవించి ఆశీర్వదించమని, తిరిగి మరి యొక్క తండ్రి 12వ వార్షికోత్సవంలో చేరి మిమ్మల్ని స్తుతించే వరకు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.